ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఆత్మీయ ఆరాధనా సందేశమునకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనమంతా దేవుని మహాజ్ఞానమును నేర్చుకొనుటకు ఇదిగో ఈ విధంగా ఈరోజు సమాయత్తం అవటానికి మనమంతా చాలా ధన్యులు అని చెప్పాలి. ఈ ధన్యతను మనము నిలబెట్టుకోవాలంటే వినబడుచున్నటువంటి దేవుని మాటల ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు ఈ ధన్యతకు మనం పాత్రలు అవుతాం. కనుక మీరంతా దేవుని మాటల ప్రకారము ప్రవర్తించుటకు సిద్ధపడి ఈ దైవవాక్య సందేశమును జాగ్రత్తగా ఆద్యంతో నేర్చుకోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ పరిశుద్ధ గ్రంథపు నిధులలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, దేవుడు తన వాక్కులను మనుషులకు అందజేసేటువంటి ప్రక్రియలో ఒక చక్కని జాగ్రత్తను తెలియజేస్తున్నాడు. దేవుని మాట నిస్సందేహంగా విలువైనది. విలువైన దేవుని మాటలను ప్రపంచానికి దేవుడు అందిస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని జాగ్రత్తను తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, నా మాటలను మీ యొద్దకు తీసుకువస్తున్నటువంటి వారు సరైన విధానంలో మీ యొద్దకు తెచ్చుచున్నారా, లేకపోతే వాటిని వారు వక్రీకరించి మీ యొద్దకు తెచ్చుచున్నారా? ఈ విషయాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా చూడమంటున్నాడు. ఈరోజు ఈ విషయమైనటువంటి జాగ్రత్త లేక అనేక మంది దేవుని వాక్యమును వింటున్నామనే ముసుగులో, దేవుని సన్నిధిలో ఉంటున్నామనేటువంటి భ్రమలో దేవునికి ఇంకా దూరంగానే ఉండిపోయారు. కనుక ఈరోజు ఈ పాఠ్యాంశంలో దేవుని విషయాలను మన యొద్దకు తెచ్చుచున్నటువంటి వారు దేవుని చేత పంపబడిన వారా కాదా అనేది జాగ్రత్తగా చూచుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు. ఈ జాగ్రత్తను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రారంభ శతాబ్దపు సంఘంలో దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడుచున్నది. దేవుని పరిచర్య చాలా విస్తృతంగా కొనసాగుచున్నది. అనేక చోట్ల దేవుని వాక్యము ప్రకటింపబడి అనేక మంది మనుషులను దేవుని రాజ్యంలోనికి దేవుడు చేర్చుతున్నాడు. ఈ క్రమంలో ఎందరో దేవుని కొరకు బ్రతుకుతున్నవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు వారి వంతు పాత్రను వారు పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అపవాది అయిన వాడు కూడా పని చేయాలి కదా. మరి దేవుని పని జరుగుతున్నప్పుడు అపవాది కూడా ఏం చేస్తాడు? పని చేస్తాడు. దేవునికి భిన్నంగా, దేవునికి విరోధంగా అపవాది అయిన వాడు కూడా, దుష్టుడైన వాడు కూడా పని చేస్తాడు. మనుషులను ఆవహించి వాడి యొక్క మనుషులుగా, అంటే వాడి తరపున వారు పని చేయటానికి అపవాది అయిన వాడు మనుషులను ప్రేరేపిస్తాడు, వారిని తయారు చేసుకుంటాడు. ఎందుకంటే ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యమును పాడు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో దేవుడు ఒక చక్కని జాగ్రత్తను తెలియజేస్తున్నాడు. అదేంటంటే, మీ యొద్దకు దేవుని వాక్యమును తెచ్చుచున్నటువంటి వారు దేవుని యొద్ద నుండి పంపబడిన వారా కారా, అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తులా కాదా? ఈ విషయాన్ని దేవుడు చక్కగా చూసుకోమంటున్నాడు. ఆ తరువాత ఆ వాక్యాన్ని మీరు స్వీకరించి వారు చెప్పినటువంటి విధానంలో మీరు నడుచుకుంటే నిత్యత్వపు ఫలం మీకు దొరుకుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు.
ఈ విషయంలో చాలామంది అవివేకులుగా ఉన్నారు, ఏమీ తెలియని వారుగా ఉన్నారు. అమాయకులై వారి జీవితాలను దుష్టులైన మనుషులకు అప్పగించుకుంటున్నారు. వారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తారు? వారి స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకున్న తర్వాత వారు మిమ్మల్ని నిత్య నరకానికి తీసుకుని వెళ్తారు. కనుక ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే భారీ నష్టాన్ని ఎదుర్కొనేది ఎవరైతే అమాయకులుగా ఉన్నారో, ఎవరైతే అవివేకులుగా ఉన్నారో, ఎవరైతే ఈ జాగ్రత్త లేని వారుగా ఉన్నారో వారేనని నిస్సందేహంగా చెప్పచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 24వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 24వ వాక్యం నుండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. ప్రారంభ శతాబ్దంలో దేవుడు ఏర్పరిచినటువంటి అపొస్తలులున్నారు. సంఘములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి అపొస్తలులున్నారు. ఈ అపొస్తలులు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా నడుచుకోవాలనే దానిని క్రమంగా నేర్పిస్తున్నారు. మీరు ఎలా నడుచుకోవాలి, ఏ విషయంలో ఎలాంటి ప్రవర్తనను మీరు కలిగి ఉండాలి, వీటన్నింటిలో వారు సూచనలు ఇస్తున్నారు. పత్రికలను వ్రాసి కొందరి చేత పంపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఎలా మారిపోయారు? అపొస్తలుల దగ్గర నుండి బయలుదేరిన వారుగా కనిపిస్తున్నా కానీ కొంతమంది ఎలా మారిపోయారు? కలవరపరిచేవారుగా మారిపోయారు. అంటే కపట సహోదరులుగా వారు బయలుదేరారు. అంటే అపొస్తలుల దగ్గర వారు విన్న మాట ఒకటి, విశ్వాసులకు వారు చెబుతున్న మాట ఒకటి. చూసారా ఎలా మారిపోయిందో? ఎందుకంటే అపొస్తలులు స్వయంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి కలుసుకునేటువంటి పరిస్థితి లేదు. మధ్యలో కొంతమంది రాయబారులు ఉంటారు, మధ్యలో కొంతమంది పరిచారకులు ఉంటారు. అందువలన ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే, మా యొద్ద నుండి బయలుదేరినటువంటి కొందరు దుర్మార్గులు ఉన్నారు, వారికి మేము అధికారం ఇవ్వలేదు, కానీ అధికారాన్ని వారు తీసుకున్నారు. మేము ఎటువంటి అధికారం వారికి ఇవ్వకపోయినా వారు మీ మీద పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. అట్టి వారి విషయంలో జాగ్రత్త. ఇదిగో దేవుని కొరకు తమ్మును తాము సమర్పించుకున్నటువంటి పౌలు కానీ బర్నబా కానీ ఇలాంటి వారి యొక్క మాటలను మీరు నమ్మండి. ఇలాంటి వారు తీసుకుని వచ్చినటువంటి ప్రకటనలను మీరు స్వీకరించండి. అంతే తప్ప మా యొద్ద నుండి బయలుదేరి వచ్చామని చెప్పుకొని మిమ్మును కలవరపరిచే వారి మాటలు మీరు వినవలసినటువంటి అవసరత లేదు. మేము వారికి అధికారము ఇచ్చి ఉండలేదు. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా సంఘంలో అధికారము అనేటువంటి మాటను ప్రయోగించాడు. దేవుని చేత పంపబడిన వారా? దేవుడు వారికి అధికారం ఇచ్చాడా? ఆలోచన చేయండి. కనుక ఆత్మీయ జీవితాలు కూలిపోకుండా ఉండాలంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తను మనం తీసుకోవాలి. దేవుడు మన యొద్దకు పంపించినటువంటి వ్యక్తులుగా వారు కనిపిస్తున్నారా, లేక వారి స్వార్థం కోసం మనలను వాడుకునే వ్యక్తులుగా వారు కనిపిస్తున్నారా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి, జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మొదటి శతాబ్దంలోనే, అంటే అపొస్తలులు ఉన్నటువంటి కాలంలోనే సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగుతూ ప్రతి వానిలో దేవుడు భయాన్ని పుట్టించాడు. దేవుని వాక్యం విషయమైనటువంటి భయాన్ని దేవుడు పుట్టించాడు. అటువంటి కాలంలోనే ఎలా ఉన్నారో చూడండి. మనుషులలో కొందరు ఎలా ఉన్నారో చూడండి. అపొస్తలుల దగ్గర నుంచి వచ్చామని చెబుతూ విశ్వాసుల యొక్క మనస్సులను కలవరపరచుచున్నారు. మేము వారి దగ్గర అధికారం తీసుకుని వచ్చాం అని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి అపొస్తలులు వీరికి అధికారం ఇవ్వలేదు. కనుక ఈ విషయాన్ని లేఖలో ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నారు అపొస్తలులు. ఇదిగో కొందరు బయలుదేరారు, మీ వద్దకు వచ్చారు, మేము వారికి అధికారం ఇచ్చామని చెప్పుకుంటున్నారు, కానీ మేము వారికి అధికారము ఇచ్చి ఉండలేదు. కనుక మీరు జాగ్రత్త పడండి. కనుక మేము మనుషులను ఏర్పరచుచున్నాము,
దేవుని కొరకు సంపూర్ణముగా తమ జీవితాలను సమర్పించుకున్నటువంటి మనుషులను, నమ్మకస్తులను మేము ఏర్పరచుచున్నాము, వారి చేతికిచ్చి ఇదిగో ఈ పత్రికలను పంపుచున్నాము అని అపొస్తలులు ఇక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలను చక్కగా మనం సంగ్రహించాలి. దేవుడు అధికారం ఇచ్చినటువంటి మనుష్యులు దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి మనుష్యులు, దేవుని కొరకు తమను తాము సమర్పించుకున్నటువంటి మనుష్యులు. కానీ అందరూ అలా ఉండరు. అపవాది అయిన వాడు కూడా కొందరిని తయారు చేసుకుంటాడు. మేము కూడా దేవుని యొద్ద నుండే వచ్చామని చెప్పుకుంటారు, కానీ వారు దేవుని వారు కారు. దేవుడు పంపగా వచ్చిన వారు కారు. దేవుని దగ్గర అధికారము పొందిన వారు కూడా కారు. కానీ పైకి కొన్ని నేర్చుకుంటారు, కొన్ని మంత్రాలు నేర్చుకుంటారు, కొన్ని వాక్యాలు నేర్చుకుంటారు. ఈ విధంగా ప్రజల మధ్యకు వెళ్ళిపోయి వారు అనేక మందిని మోసగిస్తారు, తమ వశమున వారు చేర్చుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు. ప్రియులారా, మీకు ఈ సందర్భంలో ఒక చక్కని ఉదాహరణ తెలియజేస్తాను. ప్రారంభ శతాబ్దంలో జరిగినటువంటి ఉదాహరణే. ఈ విషయాన్ని మనం చక్కగా ఆలోచించగలిగితే ఇంకా మనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఎంత జాగ్రత్తను కలిగి ఉండాలి, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తను కలిగిలేరా? అనేక విషయాలలో మీరు 1కి 10 సార్లు పరిశీలించుకుంటూ అసలు ఇదిగో ఈ సమాచారం సరైనదా కాదా అని చెప్పి మీరు దానిని చెక్ చేసుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో కూడా 1కి 100 సార్లు మీరు పరిశీలించాలి. మీరు దేవుని ఎడల అపారమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అనుటకు సూచనదే. మీరు చాలా పరిశీలనాత్మకంగా ఉండాలి. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వారా, లేక వారంతట వారే దేవుని పేరిట వచ్చారా? ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక చక్కని ఉదాహరణ, ప్రారంభ శతాబ్దంలో జరిగినటువంటి ఉదాహరణ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు మనకు వివరిస్తున్నాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అది అపొస్తలులు విశేషముగా దేవుని యొక్క కార్యక్రమాలను జరిగిస్తున్నటువంటి కాలం. ముఖ్యంగా పౌలు గారు, అపొస్తలుడైనటువంటి పౌలు గారు విశేషమైనటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగిస్తున్నటువంటి కాలం అది. అపొస్తలుడైన పౌలు గారు ఇంత గొప్పగా ప్రజల మధ్య ఇన్ని సూచక క్రియలు జరిగిస్తున్నారని కొందరు విన్నారు, కొందరు తెలుసుకున్నారు. ఇప్పుడు వారు ఎలా మారిపోయారంటే, పౌలు గారి యొక్క పేరు వాడుకుంటూ, పౌలు గారి దగ్గర నుండే వచ్చామని చెప్పుకుంటూ వారు భిక్షాటన మొదలుపెట్టారు. అంటే ధన సంపాదన మొదలుపెట్టారు. ఏమండి, ఈ సంగతులు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించటంలో పరమార్థాన్ని ఒక్కసారి మీరు ఆలోచించారా? ఈ విషయాలను దేవుడు గ్రంథంలో ఎందుకు పొందుపరిచాడు? భవిష్యత్తులో మీ మధ్య కూడా అచ్చం ఇలాగే ఉంటారు. అనేక మంది ఈ విధంగానే తయారవుతారు. కనుక అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త కలిగిన వారుగా ఉండండి అని దేవుడు ముందే హెచ్చరిస్తూ ఈ మాటలను పొందుపరిచాడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ ఆత్మీయ జీవితాలు చక్కగా, బలముగా, వాక్యముతో కూడినవై నిత్యత్వపు దిశగా వెళుతూ ఉంటాయి, లేదా కూలిపోతాయి, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాయి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, చక్కగా దేవుని యొక్క మనసును గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి ఈ సందర్భాన్ని మీరు చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి
వారిని ఇద్దరిని లొంగతీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. మొదటి శతాబ్దపు కాలంలో ఏమి జరుగుచున్నదో దేవుడు వివరించాడు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచించండి. పౌలు గారి చేత దేవుడు విశేషమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తున్నాడు. అది పౌలు గారికి దేవుడిచ్చినటువంటి కృపావరం, గొప్ప అవకాశం. పౌలు గారు ఆ మహత్కార్యాలను, సూచక్రియలను, స్వస్థతలను మనుషుల మధ్య జరిగించి ప్రభువైన యేసును ప్రకటిస్తూ దేవుని వాక్యమును స్థిరపరుస్తున్నారు. ఇది దేవుడు పౌలు గారికి అప్పగించినటువంటి బాధ్యత. ఇదే అదునుగా తీసుకుని కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఇదే అదునుగా తీసుకుని కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతా పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లంగా ఉంది. మన ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధ గ్రంథంలో జవాబులు ఉన్నాయి. కనుక ఈ విషయాలను జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఆ కాలమందు దేశ సంచారులు, మాంత్రికులైనటువంటి యూదులు కొందరు బయలుదేరిపోయారు. దేనికి బయలుదేరిపోయారు? ధనం సంపాదించుకోవడానికి బయలుదేరిపోయారు. పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి బయలుదేరిపోయారు. వీరు బయలుదేరి ఏం జరిగిస్తున్నారో చూడండి. దేవుడు వీరిని పట్టించేశాడు. ఎవరి చేత పట్టించేశాడు? ఏ దెయ్యములనైతే వీరు వెళ్ళగొట్టడానికి వచ్చేసారో, బయలుదేరిపోయారో, ఆ దెయ్యముల చేతనే వీరు పని పట్టించేశాడు. చూసారా? అంటే దేవుడు అధికారం ఇస్తేనే దేవుని పనిని జాగ్రత్తగా మనం చేయాలి. దేవుడు అధికారం ఇవ్వకుండా, దేవుడు పనిని మనకు అప్పచెప్పకుండా మన ఇష్టానుసారంగా ఏదో చేద్దాం అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పనిని చేయాలి, నిజమే. దేవుని కొరకు మనం మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఖచ్చితమైనటువంటి సంగతి అది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దేవుని యొద్ద నుండి పనిని పొంది దేవుని కొరకు మనం బ్రతుకుచున్నామా, లేక మన ఇష్టానుసారంగా దేవుని పనిని ఏదో చేద్దాం అనుకుంటున్నావా? చూసారా? అక్కడ కొంతమంది మాంత్రికులు, కొంతమంది దేశ సంచారులు యూదులలో కనిపిస్తున్నారు. ఉదాహరణకి ఒక స్కెవయను ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతని హోదా ఏమో ప్రధాన యాజకుని హోదా కదా. అతనికి 7 కుమారులు ఉన్నారు. ఈ 7 కుమారులు ఎలా తయారైపోయారో చూడండి. ఏమని ఉచ్చరిస్తున్నారో చూడండి. ఎలాంటి ప్రకటనలు వారి ద్వారా బయలు వెళ్తున్నాయో చూడండి. అంటే వారిలో సరైనటువంటి మారు మనసు లేదు, వారిలో సరైనటువంటి దేవుని కొరకైన జీవితం లేదు, దేవుడిచ్చిన అధికారం వారిలో కనిపించడం లేదు. అయితే వారు ఎలా బయలుదేరారో చూడండి. వారు ఏం చేస్తున్నారో చూడండి. మేము పౌలు ప్రకటించు యేసు తోడు ఈ దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాము అంటున్నారు. అసలు పౌలు గారికి వీరెవరో తెలియదు, దేవునికి వీరెవరో తెలియదు. దేవునికి వీరెవరో తెలియదంటే అసలు వీరు రాజ్యంలో చేర్చబడ్డారా? దేవుని కొరకు వీరు తమను తాము ప్రతిష్ఠించుకున్నారా? దేవుడిచ్చిన పనిని చేయటానికి వీరు దేవుని దగ్గరకు వచ్చారా? ఏమీ లేవు. పైపైన 2 ముక్కలు నేర్చుకున్నారు. ఏం చేస్తున్నారు పౌలు గారు? ఆ మాటలు చూశారు, వాటిని కాపీ కొట్టారు, కాపీ పేస్ట్. పౌలు గారు ఏం చేస్తున్నారో వాటిని చూశారు. యేసు నామమున ఈ దెయ్యములను వెళ్ళగొడుతున్నాను అని పౌలు గారు అంటున్నారు. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. విశేషమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు పౌలు గారి ద్వారా జరిగిపోతున్నాయి. కనుక ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? పౌలు ప్రకటించు యేసు నామమున మేము ఈ దెయ్యములను వెళ్ళగొట్టేస్తాం, లేకపోతే ఈ స్వస్థతలు చేసేస్తాం అని వీరు బయలుదేరిపోయారు. వీరికి ఎటువంటి అధికారం లేకపోయినా, వీరిని ఎవరూ పంపకపోయినా, వీరు తమ ఆలోచనను అనుసరించి మేము కూడా పౌలు గారి వలె దెయ్యములను వెళ్ళగొట్టేస్తాం, స్వస్థతలు జరిగించేస్తాం, మేము కూడా ఉచ్చాటన చేసేస్తాం అని దేశ సంచారులుగా, మాంత్రికులుగా బయలుదేరిపోయారో, ఇలాంటి వారందరినీ దెయ్యాలు మరలా ప్రశ్నిస్తున్నాయి. దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళారు కదా, ఆ దెయ్యం పట్టిన వాడిలో ఉన్న దెయ్యం ప్రశ్నిస్తోంది. ఏమని? నేను యేసును ఎరుగుదును, దేవుని కుమారుడైన యేసును నేను ఎరుగుదును. అలాగే
ఆ యేసును ప్రకటించుచున్నటువంటి పౌలును ఎరుగుదును. పౌలు గారు యేసునామమున వెళ్ళాలి అని నన్ను గద్దిస్తే నేను భయపడిపోవాలి, నేను వెళ్ళిపోతాను. దేవుడు పౌలు గారికి అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని బట్టి నేను వెళ్ళిపోవాలి. కానీ నువ్వెవడవి అంటుంది ఆ దెయ్యం. నువ్వెవరు అంటే కేవలం పేరు చెప్పినంత మాత్రాన నీకు నేను భయపడిపోతాను అనుకుంటున్నావా అని దెయ్యం వారిలో ఇద్దరి మీద పడి వారిని లొంగ తీసుకుంటాడు. చూడండి, ఇద్దరి మీద పడి లొంగ తీసుకొనెను. వారికి గాయములైపోయాయి, బ్రతుకు జీవుడా అనుకుంటూ పారిపోతున్నారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారముతో కాకుండా మన స్వంత చిత్తానుసారముగా ఏదో చేద్దాం అనుకుంటే అది దేవుని యొక్క అంగీకారమునకు పాత్రము కానేరదు. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే దిశలో ప్రయాణం చేయాలి. దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం దీనమనస్కులుగా ఉండి దేవుడిచ్చిన పనిని స్వీకరించి ఆ విషయంలో నమ్మకంగా మనం ఉండాలి. అలాగే ఎవరు పడితే వారు, ఎవరి ఇష్టము చొప్పున వారు మన యొద్దకు వచ్చి ఇదిగో ఇది దేవుని మాట, లేకపోతే ఇది దేవుని మాట, ఇలా మీరు బ్రతకాలి, ఇలా మీరు బ్రతకాలి అని వారి ఇష్టానుసారంగా మనకు ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా దేవుడు జరిగించి చివరికి ఏం చేస్తున్నాడు? చివరికి వచ్చినటువంటి ఫలితం చూడండి, యేసు నామము ఘనపరచబడింది. దేవుడు ఇలాంటి దొంగలందరినీ అప్పగించటం వలన ఏం జరిగింది? చివరికి ప్రభువైన యేసునామము ఘనపరచబడింది. అదేంటండి? పౌలు ప్రకటించు యేసునామమునే కదా వీరందరూ దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, దేవుడు వదిలేయచ్చు కదా, ఊరుకోవచ్చు కదా, ఎలాగైనా సరే దేవుని వాక్యం ప్రకటింపబడాలి కదా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీ స్థాయి ఆ విధంగానే ఆలోచిస్తుంది. మీరు చిన్నగా దేవుని విషయంలో ఆలోచన చేస్తారు, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? భూమి మీద ఒక చిన్న అధికారాన్ని మీరు చూడండి, భూమి మీద ఒక చిన్న అధికారాన్ని మీరు చూడండి, ఎంత ప్రోటోకాల్ ఉంటుంది దానికి, ఎంత ప్రోటోకాల్. వారి దగ్గర నుండి ఏదైనా నోటీసు ఒక వ్యక్తికి కానీ ఒక ఇంటికి కానీ వచ్చిందంటే దాని విషయమే ఎంత ప్రోటోకాల్ ఉంటుంది. వారి స్టాంప్ ఉండాలి, వారి సంతకం ఉండాలి, ఆ కార్యాలయం నుండి వచ్చిందని మీరు నిర్ధారించుకోవాలి. అప్పుడు మీరు ఆ నోటీస్కు జవాబునిస్తారు. ఎవరు పడితే వారు లేఖలు రాసేస్తే మీరు జవాబునిస్తారా? వారికి మీరు లోబడతారా? భూమి మీద చిన్న చిన్న విషయాలలోనే మీరు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని విషయంలో ఎంత అజాగ్రత్తగా ఎందుకుంటున్నారు? ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది చెప్పుకోవడానికి పేరుకైతే కోటాను కోట్ల మందిగా విశ్వాసులు ఉన్నారు, కానీ వీరందరూ దేవుని అధికారమునకు లోబడిన వారా? దేవుని అధికారము చేత పంపబడిన వారికి లోబడిన వారా? ఒక్కసారి మీరు గమనించండి, ఆలోచన చేయండి. ఈ విషయాలను దేవుడు ముందుగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. దేవుడు వారికి అధికారం ఇవ్వలేదు, వారు బయలుదేరిపోయారు. ఈ స్కెవయను ఒక ప్రధాన యాజకుని 7 కుమారులను ఉదాహరణగా చూపిస్తున్నాడు దేవుడు. ఇదిగో వీరు తమంతట తామే బయలుదేరిపోయారు ఏదో చేసేద్దామని. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం? పౌలు ప్రకటించు యేసును ప్రకటిస్తున్నాం. ఆ యేసు నామమున ఈ దెయ్యం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుందా? దెయ్యం తిరిగి ప్రశ్నిస్తున్నది. మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడు మధ్యలో వచ్చావు? చూసారా? నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆ రోజు దెయ్యం గుర్తించింది, ఈరోజు నీవు గుర్తించలేకపోతున్నావా? నిజమైన దైవ సేవకులనేమో నీవు గుర్తించలేవు, అబద్ధికులనేమో నీవు ఆరాధిస్తావు. నిజమైన దైవ సేవకుల పట్ల నీవెలా ఉంటావు? చులకని భావనతో ఉంటావు. వారిని ఎందుకు పనికిరాని వారుగా తీసిపారేస్తావు. వారి పట్ల నీవెంత అజాగ్రత్తతో ఉంటావంటే ఇక మాటలకు అందదు, అంత అజాగ్రత్తతో ఉంటావు నిజమైన దైవ సేవకుల విషయంలో. కానీ అబద్ధికుల విషయంలో అయితే వారిని ఆరాధిస్తావు. వారు చెప్పింది నువ్వు తప్పకుండా పాటిస్తావు. వారి కోసం నీ జీవితాన్నే ఇచ్చేస్తావు. ఏమిటి వింత పోకడా? అందుకే దేవుడు ముందుగా తెలియపరిచాడు, ఎప్పుడైతే ఈ దొంగలను మీరు బాహాటముగా పట్టి దేవుని వాక్యమును నిలబెడతారో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, ప్రభువైన యేసు మహిమపరచబడతాడు.
కనుక ఈ విషయంలో మీరందరూ కూడా జాగ్రత్త పరులై ఉండాలి. నిజముగా దేవుడు అధికారము ఇచ్చిన తర్వాత వీరు సేవ చేస్తున్నారా? దేవుని కొరకు అనేకమైన ఆత్మలను దైవ చిత్తానుసారముగా దేవుని మార్గంలో నడిపించుచున్నారా? లేక వీరి స్వంత అజెండాతో దేవుని పని చేయాలని ఏదో ముందుకొచ్చారా? స్వార్థ ప్రయోజనాలతో లోకమందు ఏదో సంపాదించుకోవటానికి దేవుని ముసుగు వేసుకున్నారా? ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని గూర్చి దేవుడు అనేక సందర్భాలలో తెలియజేస్తూ వచ్చాడు. మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూనే వచ్చాడు. మరో అద్భుతమైనటువంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని మీరు చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. వీరిని దేవుడేమంటున్నాడు? కపట సహోదరులు. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసేమో మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. వీరు మనలను ఎందులోనికి నెడుతున్నారు? దాస్యత్వంలోనికి నెడుతున్నారు. చూసారా? ఇవన్నీ కూడా ఆధారాలు. దేవుని అధికారమును పొంది మన దగ్గరకు వచ్చారా? దేవుని వలన వీరు సేవ చేస్తున్నారా, లేక వీరంతట వీరే చేస్తున్నారా అనే దానిని మనం నిర్ధారించుకోవటానికి ఇవన్నీ కూడా ఆధారాలు. క్రీస్తు యేసు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యాన్ని వేగు చూచుటకు, అంటే ఆ స్వాతంత్ర్యం నుండి మనలను మరలా దాస్యంలోనికి నెట్టివేయటానికి, మనలను దాసులుగా చేసుకోవటానికి రహస్యముగా ప్రవేశిస్తారు, దొంగతనముగా ప్రవేశిస్తారు. వీరి ప్రవేశం చాలా రహస్యంగా జరుగుతుంది, ఎవరికీ తెలియదు. వీరు ఎందుకు ప్రవేశిస్తున్నారో, వీరు ఏ ఉద్దేశ్యంతో మన దగ్గరకు వస్తున్నారో ఎవరికీ తెలియదు. రహస్యముగా ప్రవేశించినటువంటి ఈ దొంగలు కపట సహోదరులుగా ఉన్నారు. వీరు దేవుడిచ్చిన అధికారంతో కాదు, వీరు అపవాది చేత ప్రేరేపింపబడిన వారుగా ఉంటారు. క్రీస్తు పరిచారకుల వేషము ధరించుకున్న వారుగా ఉంటారు. అనేక మందిని తమ వెంట వీరు ఈడ్చుకొని పోతారు. క్రీస్తు యేసు వలన మనకు స్వాతంత్ర్యం లభించింది. వీరేమో మనలను మరలా దాసులుగా మార్చేస్తున్నారు. కనుక దాస్యత్వంలో మనం చిక్కుకుపోకుండా ఉండాలంటే కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. ఈ కపట సహోదరుల విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. ఎవరికీ మనం లోబడవలసినటువంటి అవసరత లేదు. మన అధిపతి క్రీస్తు, మన చక్రవర్తి క్రీస్తు, ఆయనకు లోబడుతూ, ఆయనకు మాత్రమే లోబడుతూ మన జీవితాలను స్వాతంత్ర్యము కలిగిన జీవితాలుగా దేవునికి సమర్పించుకోవాలే తప్ప మనుషుల కట్టడలకు మనము లోనైపోయి, మనుషుల యొక్క స్వంత చిత్తాలకు మనం బలైపోయి దేవుని నుండి దూరం అయిపోయేటువంటి పరిస్థితి మనలో రానేకూడదు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో ఈ కపట సహోదరులు ఎలా ఉంటారు, రహస్యంగా ప్రవేశిస్తారు, దొంగతనంగా ప్రవేశిస్తారు. ఇట్టి వారికి మీరు లోబడకండి. ఒక్క గడి అయినను మీరు లోబడటానికి వీలు లేదంటున్నారు పౌలు గారు ఆ సందర్భంలో మాట్లాడుతూ. సువార్త సత్యమును నిలుపుటకు మేము ఒక్క గడి అయినను వారికి లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే మేము క్రీస్తు రాయివారులం, క్రీస్తుకు పరిచారకులం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవ విషయంలో అనేక మంది దొంగలు బయలుదేరిపోయారు కనుక ఈరోజు భక్తి సమాజం అంతా కూడా అపవాది యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయింది. ఆదివారం రోజున ఒక 2 గంటల పాటు ఒక 4 గోడల మధ్య కూర్చొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మేము మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం అనుకునేటువంటి తప్పుడు ఆలోచనలో ఉండిపోయారు. దేవుడు ప్రారంభించినటువంటి ఈ గొప్ప విప్లవానికి ఈరోజు అర్థం ఉందంటారా? యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పంపించి దేహమునే ఒక దేవాలయముగా మలచి దేవుని యొక్క ఆరాధన అంతా కూడా దేహములోనే, ఒక మనిషి యొక్క దేహములోనే నిరంతరం జరగాలని దేవుడు కోరుకొని ఆ సంకల్పాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేర్చినటువంటి విధానం మనం చూడగలిగితే ఈరోజు ఆ ఆనవాళ్ళు
భక్తి సమాజంలో ఎందరిలో కనిపిస్తున్నాయి చెప్పండి? ఎంతమంది మనుషులలో దేవుని యొక్క సంకల్పం నెరవేరుచున్నది చెప్పండి? ఏదో మాకు కూడా ఒక రోజు ఉండాలి, ఆ రోజున ఒక 2 గంటల పాటు ప్రశాంతంగా ఒక 4 గోడల మధ్య కూర్చోవాలి, ఏదో చెప్పింది వినాలి, తోచింది ఇచ్చేయాలి, ఇంటికి వచ్చేయాలి. ఇదే విధానం తప్ప దేవుడు కోరుకున్నటువంటి ఆ మార్పు మన జీవితాలలో కనిపించకపోవటానికి ఇదిగో కపట సహోదరులు మాయ చేస్తున్నారు. కపట సహోదరులు మాయ చేస్తున్నారు. వారికి కావలసింది వారికి అందుతున్నది, వారికి కావలసినది వారికి అందుతున్నది, వారి సంచి నిండుతున్నది, వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలంతా ఇలాగే ఉండాలని వారు కోరుకుంటున్నారు. వారు దొంగలుగా ప్రవేశించారు, దేవుని సేవలోనికి దొంగలుగా ప్రవేశించారు. అట్టివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్టివారిని బాహాటముగా మీరు చూపగలిగితే, అట్టివారి విషయంలో మీరు జాగ్రత్త పడి అట్టివారిని మీరు ఎదిరించగలిగితే క్రీస్తు మహిమపరచబడతాడు అని తెలియజేయబడింది. క్రీస్తు మహిమపరచబడతాడు, దేవుని వాక్యం మహిమపరచబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికకు అపారమైన నష్టం కలగటం లేదా? ఇట్టివారి వలన దేవుని యొక్క ప్రణాళికకు అపారమైన నష్టం కలగటం లేదా? కనుక ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు హెచ్చరించాడు కనుకనే మీకు తెలియజేస్తున్నాను. లేని మాట కాదు, కాని మాట కాదు. ఉదాహరణలు చూపించాడు, జరిగిన దృష్టాంతాలను వివరిస్తున్నాడు. నేను అధికారం ఇచ్చినటువంటి వారు మీ వద్దకు వచ్చినప్పుడు వారికి లోబడండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టివారి విషయంలోనేమో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎవరైతే తమ సొంత చిత్తానుసారంగా వచ్చి మిమ్మల్ని లోపరుచుకోవటానికి, మిమ్మల్ని దాసులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికేమో పాదాభివందనం చేస్తున్నారు. చూసారా? యోహాను గారు కూడా తన పత్రికలలో తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. ఈ మాటలను దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి విన్నాం, 2 సార్లు విన్నాం, గతంలో చాలాసార్లు విన్నాం. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కడవరి గడియ. కడవరి గడియ అంటే చివరి సమయం. చివరి సమయం. సమయము గతించుచున్న కొద్దీ అపవాది అయిన వాడు దించేస్తున్నాడు, తండోపతండాలుగా దించేస్తున్నాడు. ఎవరిని? క్రీస్తు విరోధులను. ఎవరు క్రీస్తు విరోధులు? ఎవరు క్రీస్తు విరోధులు? వారేమీ మెళ్ళో ఒక బోర్డు పెట్టుకుని రారు కదా, నేను క్రీస్తు విరోధిని అని మెళ్ళో ఒక పలక పెట్టుకుని రారు కదా. వారు మనలను నమ్మించటానికి మన దగ్గరకు ఎలాంటి వేషంతో వస్తారో పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు తెలియజేశాడు. వెలుగుదూత వేషం. వెలుగుదూత వేషం అంటే మీరు ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా కానీ వారిని చూడగానే, వారి మాటలు వినగానే మీరేమనుకుంటారు? దేవుడు ఇప్పుడే పంపించినట్టున్నాడు అనుకుంటారు. దేవుడు ఇప్పుడే నా యొద్దకు ఇతనిని లేక ఈమెను పంపించినట్టున్నాడు అనుకుంటారు. అంత ఘోరంగా వారు మిమ్మను ఏమార్చేస్తారు. ఎందుకంటే ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వైరస్ బయలుదేరిపోయింది, ఒక వైరస్ అందరికి అంటుకుపోతుంది అన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎక్కడో ఒక దేశంలో ఉంది, ఒకరికి మాత్రమే అది సోకింది అంటే మీరు ఎలా ఉంటారు? అంత జాగ్రత్తగా ఉంటారా? ఉండరు. అది మన ప్రక్క వీధిలోనికి వచ్చేసింది, మన ప్రక్క ఇంట్లోనికి వచ్చేసింది అన్నారు అనుకోండి, అప్పుడు మీరు గడగడగడలా ఆడిపోతారు. ఎందుకని? జాగ్రత్త, జాగ్రత్త. మన ఊరు వచ్చేసిందా? మన దేశంలోనికి వచ్చేసింది, మన రాష్ట్రంలోనికి వచ్చేసింది, మన మండలంలోనికి వచ్చేసింది, మన ఊరు వచ్చేసింది, మన వీధి వచ్చేసింది, మన ఇంటి ప్రక్కకు వచ్చేసింది, కొంతమందికి అయితే ఇంట్లో ఉన్నవారు కూడా వచ్చేసింది.
వచ్చేసింది. వచ్చినప్పుడు భయంతో వణికిపోలేదా? ఎక్కడో దూరంగా ఒక దేశంలో ఒక్క కేసు ఉందనుకోండి, అప్పుడే ఉందండి భయం. అప్పుడు మీకేముంది భయం? అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు. దేవుని ఆత్మ తెలియజేస్తున్నారు చూడండి. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు, పుట్టగొడుగుల్లో వచ్చేశారు. అసలు ఈరోజు ఎక్కడైనా కొదువు ఉందా? క్రీస్తు విరోధులకు ఎక్కడైనా కొదువు ఉందా? విశ్వాసుల వేటలో ఉన్నారు. గాలం వేస్తున్నారు, విశ్వాసుని పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒకడు పట్టుకోకపోతే మరొకడు పట్టేసుకుంటాడు. అందువలన వేటలో ఉన్నారు, ఎలాగోలా బుట్టలో వేసుకోవాలని. విశ్వాసులు కూడా ఎలా ఉన్నారు? మమ్మును ఎవరో ఒకరు గేలం వేసి లాగకపోతారా, బుట్టలు వేయకపోతారా, బుట్టలోనికి వెళ్ళిపోవాలని విశ్వాసులందరూ చూస్తున్నారు. చూసారా? బుట్టలోనికి వెళ్ళాలని చేప ఆలోచించినప్పుడు తప్పకుండా బుట్టలోనికి వెళ్తుంది. తప్పించుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికైనా అది తప్పించుకుని వెళ్ళిపోతుంది, తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. కానీ ఈరోజు వేటగాడు వస్తాడు, జాలరు వస్తాడు, ఆ బుట్టలోనూ వాళ్ళలోనూ నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అదే ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఇక దాన్ని రక్షించేది ఎవరు చెప్పండి? దేవుడు జాగ్రత్త కలిగినటువంటి మాటలను తెలియజేశాడు. చిన్నపిల్లలారా, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయి ఉన్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ వీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి ఊడిపడ్డారు? మన ఆత్మీయ జీవితాలను లొంగ తీసుకోవటానికి, మనలను బానిసలుగా మార్చుకోవటానికి, క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్ర్యమును వేగు చూడటానికి ఎక్కడి నుండి ఊడిపడ్డారు వీరందరూ అనగానే, వారందరూ ఎవరనుకుంటున్నారు? మన దగ్గర శిక్షణ పొందిన వారే. యోహాను గారు తెలియజేస్తున్నారండి, వారందరూ మనలో నుండి బయలు వెళ్ళారు, కానీ వారు మనవారు కారు. ఇదేంటి కన్ఫ్యూజన్గా ఉంది మాట. మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ మనవారు కారా? ఇదేంటండి ఈ మాట ఎలా వ్రాయబడింది అని ఆలోచన చేస్తున్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆ మాటలలో ఉన్నటువంటి పరమార్థాన్ని, ఆంతర్యాన్ని వెతికి తీయటానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు దేవుని యొక్క మనసు అర్థమవుతుంది. వారు మనలో నుండే బయలు వెళ్ళారు అంటే కొన్ని నేర్చుకున్నారు, దగ్గరే ఉన్నారు, కొన్ని మంత్రాలు నేర్చుకున్నారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ మనవారు కారు. మేము వారికి అధికారం ఇవ్వలేదు. దయచేసి గమనించండి, మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మనవారు కారు. వారు మనవారైతే మనతో పాటు నిలిచి ఉంటారు. వారు మనవారైతే మనతో పాటు నిలిచి ఉంటారు. మాతో పాటే ఉందరు కదా. మాతో పాటే ఉండడం అంటే అర్థం ఏంటి? ఏదో పక్కనే ఉండడం కాదు, చెట్టాబట్టాలు వేసుకుని ఉండడం కాదు. ఒకే విశ్వాసంలో ఉంటారు, ఒకే ఆలోచన విధానంతో ఉంటారు. మనతో ఉండడం అంటే అర్థం ఏంటి? యోహాను గారు వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ మనతో నిలిచిన వారు కారు అని అంటున్నారంటే దానికి అర్థం ఏంటి? ఒకే విశ్వాసంలో వారు ఉన్నవారు కారు, ఒకే విధానంలో ఉన్నవారు కారు. వారి ఎజెండా వారిది, వారి ఆలోచన విధానం వారిది. కనుక వారు మనలో నుండి బయలు వెళ్ళారు కానీ వారు మనవారు కారు, మనలో నిలిచిన వారు కారు. కనుక అట్టి వారికి ఎలా ఉండాలి? మీరు దూరంగా ఉండాలి. క్రీస్తు విరోధులు మీకు క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు వచ్చారు. ఎక్కడ ఎవరు దొరుకుతారా అని ఆరాటపడుతూ మీ దగ్గరకు వస్తున్నారు. మీ మీద అపారమైనటువంటి ప్రేమను ఒలకబోస్తున్నారు. ఎందుకంటే ఎరకు మీరు చిక్కుకుపోతారని వారికి తెలుసు. మీ ముందు ఎలాంటి ఎర వేయాలో వారికి తెలుసు. కనుక అలాంటి ఎర వేస్తున్నారు. ఎర ఉన్నది అదే ఆహారం అనుకోండి, మీరు వెళ్ళిపోతున్నారు ఎర దగ్గరికి. ఎర దగ్గరికి వెళ్ళినటువంటి చేపకు తరువాత తగిలేదేంటి? కొక్కెం, ఆ తరువాత బుట్ట. ఇదే ఎర మరల ఇంకొక చేపకి. ఆ చేప కూడా నాకేదో ఆహారం దొరికింది అని వేగంగా పరిగెత్తుకుని వెళ్తుంది. తర్వాత కొక్కెం, తర్వాత బుట్ట, మరలా అదే ఎర మరో చేపకు. చూసారా? ఈరోజు ఎందరూ ఈ మోసానికి బలైపోతున్నారో ఒక్కసారి మీరు గమనించండి. ప్రభువు కోరుకున్నటువంటి విశ్వాసం ఇదేనా? ప్రభువు చూడాలనుకున్నటువంటి దేవుని రాజ్యం ఇదేనా? సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి క్రైస్తవ సమాజం ఇదేనా?
ఎవరి తీరు వారిదే అన్నట్టుగా ఎవరి పంధాలో వారు ఈరోజు దేవునికి దూరంగానే బ్రతుకుతూ అపవాది మాయలులోనే ఉంటూ మనుష్యులలో ఒకరినొకరు మోసగించుకుంటూ ఉంటూ దేవుని వాక్యమునకు ఏమాత్రం విలువనివ్వకుండానే బ్రతుకుతున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీ మనోనేత్రములను వెలిగించి మీలో జాగరూకతను పెంచి ప్రభు రాకడ కొరకు మీలో సిద్ధపాటును కలిగిస్తే ఎంతో మంచి విషయం. మీరు ఎప్పటికైనా నిద్ర మేల్కొన్నవారై దేవుని కొరకు ఖచ్చితమైనటువంటి బ్రతుకును కలిగి ఉన్నవారై మీరుండాలి. అంతే తప్ప దేవుని ఉద్దేశాలకు భిన్నముగా ఉండేవారుగా మీరు ఉండనేకూడదు. మోసగించేవారిని దేవుడు అసలు క్షమించడు, మోసపోయిన వారిని కూడా దేవుడు క్షమించడు. మోసపోకూడదని దేవుడు ముందుగా తెలియచేయలేదా? కనుక మీరు జాగ్రత్త కలిగిన వారుగా ఉండండి. దేవుని మాటలను స్వీకరించండి. దేవుని మాటల యొక్క వెలుగులో మీరు నడుచుకోవటానికి మీ జీవితాన్ని సిద్ధం చేసుకోండి. అయితే ఎవరైతే ఎంతమందిని మోసం చేస్తున్నారో వారు తప్పనిసరిగా దేవుని దగ్గర నుండి శిక్షను పొందుతారు. అది ఈ లోకమందు కాకపోవచ్చు, ఈ లోకమందు కాదు కూడా. ఈ లోకమందు వారు ఎలాగూ శిక్షను అనుభవించరు, కానీ ఆత్మగా వారు శిక్షణ అనుభవిస్తారు. ఈ లోకమందు శరీరమందు వారు శిక్షణ అనుభవిస్తే అది చాలా చిన్నది, తేలికపాటిది. కానీ ఆత్మగా వారు నిత్య నరకానికి వెళ్ళినప్పుడు అది చాలా గొప్పదైన బాధ. దేవుడు ఆ విషయాన్ని కూడా పొందుపరిచాడు. మనుషులను మోసగిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు, మనుషులను మా వశం చేసుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారు, దేవుని రాజ్యంలో నుండి మనుషులను మీ హస్తగతం చేసుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారు. కానీ దీనంతటికీ మీరు జవాబు చెప్పవలసినటువంటి రోజు ఒకటి వస్తున్నది అని దేవుడు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు విరోధులుగా మారి అపవాదికి లొంగిపోయి మీ స్వంత చిత్తాన్ని నెరవేర్చుకొనగోరి దేవుని అధికారము లేకుండా ఏదో భూమి మీద దేవుని కోసం బ్రతికేస్తున్నామని మీరు పేరు పెట్టుకున్నారే. అయితే దేవుని ప్రశ్నను ఎదుర్కొనేటువంటి రోజు ఒకటి రాబోతున్నది. దేవుడే ఈ విషయాన్ని తెలియజేశాడు. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. పౌలు గారు గలతీయులతో ఈ మాటను తెలియజేస్తున్నారు. ఈ మాట నేటి సందర్భానికి కూడా తగినట్టుగా ఇంత చక్కగా వ్రాయబడింది ఏంటండి అంటే, ప్రతి కాలంలోనూ మనుషులు ఈ విధంగానే ఉంటారని దేవుడు సూచిస్తున్నాడు. మొదటి 100 ఏళ్లలో, మొదటి శతాబ్దంలో అపొస్తలులు, శిష్యులు దేవుని సేవను జరిగిస్తున్నారు. అప్పుడు కూడా ఇదే సమస్య. చూసారా, పౌలు గారు గలతీయులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మిమ్మును కలవరపెట్టేవారు ఉన్నారు కదా, క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు కదా, మేము అధికారం ఇవ్వకపోయినా మీ దగ్గరకు వచ్చి పెత్తనం జలాయిస్తున్నారు కదా, వారి స్వంత చిత్తాన్ని నెరవేర్చుకొనగోరి మిమ్మల్ని అందరినీ వారు తమ వశం చేసుకుంటున్నారు కదా, మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని నేను నమ్ముకుంటున్నాను అంటున్నారు. చూడండి పౌలు గారు. అంటే పౌలు గారికి వారి మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా, వారంటే పౌలు గారికి గెట్టడం లేదా అనుకోకండి. దేవుని ప్రేమతో ఈ విషయాలన్నీ మీకు నేను తెలియజేస్తున్నాను అంటున్నారు పౌలు గారు. దేవుని ప్రేమతో మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని నేను నమ్ముకుంటున్నాను, రూఢిగా నమ్ముకుంటున్నాను. అయితే దేవుడు ఎవరైతే మిమ్మల్ని కలవర పెడుతున్నారో అట్టి వారి మీదకి భయంకరమైనటువంటి శిక్షను రప్పిస్తాడు. వారు శిక్షను తప్పించుకోలేరు. దేవుడి విషయాన్ని తెలియజేశాడు కదా. శిక్షకు పాత్రులవ్వటానికి వారు భూమి మీద కపట సహోదరులుగా, క్రీస్తు విరోధులుగా కొనసాగిపోతున్నారు. అయితే వారి బారి నుండి తప్పించుకుంటే మీరు రక్షింపబడతారు. మోసపోకుండా దేవుని వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. వారైతే దేవుని పనిని పాడు చేస్తున్నందుకు దేవుడు అధికారం ఇవ్వకపోయినా అపవాదికి బానిసలుగా వారు బ్రతుకుతున్నందుకు వారైతే తగిన శిక్షను అనుభవిస్తారు. కనుక ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకున్నవారై, దేవుని అధికారమును గూర్చి చక్కగా తెలుసుకున్నవారై,
దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఇక మీదట మీరు ప్రయత్నం చేయాలి. ఏదో మీ స్వంత చిత్తాలను నెరవేర్చుకోవడం కోసం కాదు, ఏదో మీ ఆలోచనలను నెరవేర్చుకోవడం కోసం కాదు, దేవుని సన్నిధి నుండి వచ్చేటువంటి ఆలోచనను నెరవేర్చడానికి, దేవుని వాక్యమందు వ్రాయబడినటువంటి ప్రతి మాటను మీ బ్రతుకులలో ప్రతిఫలింపజేసుకోవటానికి మీరు చక్కగా ఆలోచించాలని దేవుని పక్షమున హృదయపూర్వకంగా క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మా కన్న తండ్రి అయిన దేవ, మీరు అనుగ్రహించినటువంటి జాగ్రత్తలతో కూడిన ఈ చక్కని వాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఈ మాటలు ప్రతి ఒక్కరిలో ఫలించులాగున మీ కృపను అనుగ్రహించండి. కపట సహోదరుల విషయమై జాగ్రత్త కలిగి ఉండటానికి వారికి సహాయం చేయండి. తండ్రి, జాగ్రత్త లేని వారి ఆత్మీయ జీవితాలు కూలిపోతాయని మీరు హెచ్చరించారు. నాయన, అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులలోనికి మీ బిడ్డలు వెళ్ళిపోకుండా తండ్రి, వాక్యమందు వ్రాయబడిన ప్రకారము వారి జీవితాలు కొనసాగించుకొనగలుగుటకు, ఎంతటి కష్టమైనా సరే మీ చిత్తాన్ని నెరవేర్చుట యందు ఆసక్తి కలిగి ఉండగలుగుటకు మీ బిడ్డలందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.